సార్ కాన్వాయ్ కిదరే కోర్టు కిదరే సార్ ఇది కలెక్టర్ గారి కారు సీఎం బ్యాక్ ఎంట్రీ నుంచి కార్ తీయమన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? హాస్టేజెస్ ఆర్ సో ఫార్ సేఫ్. ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ లోపల ఉండిపోయాడు సార్. వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా? లేదు సార్, ఇంతవరకు వాళ్ళు ఏ డిమాండ్స్ చేయలేదు సార్. నేను అర్జెంట్గా వాళ్ళతో మాట్లాడాలి. లోపల ఎవరికి ఫోన్ ఉందో చూడండి. వసంత్ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకెంతమంది మీలో ఉన్నారు? మిగతా వాళ్ళంతా అమాయకులు. నీకు మళ్ళీ వసంత్ ఎవరిని చేర్చుకోలేదు. నిజం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. నేను సీఎం మాట్లాడుతున్నాను. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. రారా వచ్చావా? నీ తెలివి నా దగ్గర చూపిస్తున్నావా? ముందు నువ్వు పైకి రారా. సరే, నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు బంధించిన పబ్లిక్ని బయటికి పంపు. నథింగ్ షుడ్ హ్యాపెన్ టు దెమ్. నటించకు రా. Captain speaking. Will approximately take from Bangalore to Chennai 30 minutes of flight. Renu, I'm inside the flight. తర్వాత మాట్లాడు. Sir, Vasant గురించి ఓ షాకింగ్ న్యూస్. Excuse me, sir. Hello? Yeah, front page మార్చాలి. Is it that important? It's going to shake the country. Please, just a minute. Government ని మార్చి న్యూస్. Front page రెడీ చేసి పెట్టు. Please నేను 1 hour లో ఆఫీస్లో ఉంటాను. Okay. Thank you very much. Sorry. సార్ సార్ వి హ్యావ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. మీరు అక్కడికి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు సెక్యూరిటీ కావాల్సిందే నాకు కాదు, వాళ్ళకి. బట్ అవర్ ప్రోటోకాల్ విల్ నాట్ పర్మిట్ సార్. స్టాప్ ఆల్ దట్ నాన్సెన్స్. సార్, పబ్లిక్ లైఫ్ తో ఆడుకోవద్దు. ప్లీజ్ స్టే హియర్. నా ఆర్డర్ లేకుండా ఎవరిని షూట్ చేయొద్దు ప్లీజ్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అంతా రెడీగా ఉంటుంది. కంగారు పడకండి. మీకేం భయం? ఏం సార్ లేదు. కిటికీలని మొయ్. పోలీసుల్ని పంపుతావా? ఉండు, మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం. ముందు వాడితో 4 తన్నులు తినొస్తాను. రే, సరో ఏం తప్పు చేసిందిరా? తను ఇన్నోసెంట్ రా. తనని పత్రిక వాడంతా కక్కించాడా? ఎందుకు చేసావురా? రే వదలరా. అయిపోయిన కథ గురించి మాట్లాడతావా? ఇప్పుడేమంటావు? ఛానల్ మొదలెడతావా? న్యూస్ పేపర్ పెడతావా? ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. లేక మినిస్ట్రీ కావాలంటావా? టెలికమ్యూనికేషన్ ని సొంతం చేస్తాను. ఎవరన్నా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, నుంచో గెలిపిస్తాను. 30 మందిని బలి తీసుకుని ఆ శవాల మీద కుర్చేసి కూర్చున్న మృగాని నువ్వు. అది వాళ్ళు చేసిన త్యాగంరా. రే, ఇంతమందిని నువ్వే చంపి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడను, రాజకీయాలే వద్దు అని ఎంత మోసం రా. మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? నేను ద్రోహినేరా. కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? ఆపరా. అయ్యో, నీ గొడవేంటి? కాలుస్తావా? కాల్చాక బయటికి ఎలా వెళ్తావు?
చుట్టూ ఉన్న పోలీసుల్ని తప్పించుకొని చీమ కూడా బయటికి పోలేదు. ఏం చేస్తావు? నేను చెప్పనా? ఐడియా నేను చెప్పనా? గన్ను తీసి నా తలకు గురిపెట్టు, ఈడ్చుకుపో. పోలీసులు దారొదులుతారు. ఎంత డబ్బు కావాలో, ఎన్ని బళ్ళు కావాలో అడుగు, అన్నీ ఇస్తారు. ఊరి బయట దూరంగా నన్ను ఎక్కడన్నా వదిలేసి నీ వాళ్ళతో నువ్వు హాయిగా వెళ్ళు. కానీ వీడుంటే మన ఇద్దరి కథ అంతమైపోతుంది. అర్థమైందా? ముందు వాణ్ణి లేపే. ఆలోచించే టైం లేదు. 10 నిమిషాలే టైం అడిగాను. తర్వాత కమాండర్స్ లోపలికి వస్తారు. ఇతన్ని నమ్మొచ్చు, కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ద్రోహివే. నిన్ను వీడేదో మాయ చేశాడు. మన కాసి కాదు వీడు. రేయ్, నువ్వు షూట్ చేస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గన్ యూజ్ చేయకుండా వాడి కథ ఫినిష్ చేయి. పో. మన సిద్ధాంతాల్లో కరుణకు చోటు లేదు. ఎందుకురా ఇలా మారా? ఇప్పటికైనా సరే నువ్వు మారు.
ఎందుకురా ఇలా ప్రెషర్ ఇస్తావు? నా చేతులతో వద్దనుకున్నాను, కానీ వదిలిపెట్టేలా లేవు.